ఎక్కువ హైట్ అవుతుందా? మార్చారు. మనకి జెండా ముఖ్యంగా 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 3 ఫేజుల్లో చేయమని చెప్పడం జరిగింది సార్. 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఈ జెండా యొక్క వాలంటీర్స్ అంతా కూడా రిజిస్టర్ చేసుకోవడం సార్. దీనిలో ప్రధానంగా ఈ జెండా ఏ విధంగా ఆవిర్భవించింది, స్వాతంత్ర ఉద్యమంలో ఎలాగ స్ఫూర్తి తెచ్చింది, తర్వాత ఎలాగైంది సార్. ముఖ్యంగా పింగళ వెంకయ్య గారి ద్వారా మనకి జెండా ఆవిర్భావం జరిగింది సార్. 1906లో వందే మాత్రమే మొట్టమొదటి జెండా పెడితే బ్రిటిష్ వాళ్ళు దీన్ని అలౌ చేయలేదు సార్. తర్వాత ఈ జెండాని రకరకాల రూపాల్లో ఇదేంటి సార్. అల్టిమేట్గా మనకి విజయవాడలో కాంగ్రెస్ సభలో 1921లో ఈ 3 రంగుల జెండా విత్ చరకాతో యాక్సెప్ట్ చేశారు సార్. తర్వాత ఇది రూపాంతరం చెందింది సార్. చరకా బదులు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఈ ధర్మచక్రం, తర్వాత ఈ రంగులు అనేటువంటి రిలీజియన్ చూపుతున్నాయని, రిలీజియన్ కాదు, ఈ రంగులు అనేటువంటివి మనిషి యొక్క గుణగణాలకి, ధైర్య సాహసాలకు ఆరంభి సార్. ఇదేమో శాంతి సత్యానికి, ఇదేమో శౌర్యము సంతానోత్పత్తికి అనే కాన్సెప్ట్ని తీసుకుని దీన్ని డెవలప్ చేశారు సార్. ఈ డేట్ అంతా కూడా వెంకయ్య గారు. తర్వాత దానిలో భాగంగానే ఈ తపాలా స్టాంప్ని ఆకాశవాణి కూడా పేరు పెట్టడం జరిగింది సార్. ఈ విధంగా ఉన్నటువంటిది ఈ 3 రకాలుగా చేస్తాం సార్. ఈరోజు తమ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఆవిష్కరించారు సార్. ఇదే ప్రోగ్రామ్ని అన్ని జిల్లాల్లో కలెక్టర్స్ కూడా చేస్తున్నారు సార్. 13 నుంచి 14 వరకు ఈ జెండాలు ప్రతి ఇంటి మీద పెట్టుకోవాలనేటువంటి స్ఫూర్తితో ఇది చేయడం జరిగింది సార్. ఇది సార్. ఇది నుంచి పింగళ వెంకయ్య గారి జీవిత ఇది సార్. బట్ల పెనుమల్లో 1876లో ఆయన పుట్టడం జరిగింది సార్. తర్వాత స్కూల్ సార్ ఇది సార్. తర్వాత ఈ వాజ్ గ్రేట్ సైంటిస్ట్ సార్. తర్వాత దక్షిణాఫ్రికా వెళ్ళి ఆ యుద్ధంలో ఇది ఉన్నప్పుడు వలసవాదులకి బ్రిటిష్ వాళ్ళకి జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ తరఫున వెళ్ళి అప్పుడు గాంధీ గారితో పరిచయం ఏర్పడి గాంధీతో అనుబంధంగా ఉండి ఆ ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఆయనతో పనిచేయడం జరిగింది. తర్వాత ఈ పత్తిలో కూడా చాలా పరిశోధన చేశారు సార్. అందువల్ల పత్తి వెంకయ్యని కూడా అంటూ ఉంటారు సార్. చాలా నిరాడంబరంగా జరిగింది సార్. ఇంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఒక చిన్న గుడిసెలో చిట్టినగర్లో ఆయన ఉండేవాడు సార్. చివరి సమయంలో అప్పుడు సార్. ఏంటి పిల్లలు? హాయ్ 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 హాయ్. నిలబడుకోండి అట్లా అందరూ అటు చూడండి, అటు చూడండి. పిల్లలు అటు చూడండి. ఫోటో 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 గాంధీజీతో ఆట్రా. అటు 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 వాడే. గాంధీజీ పట్టుకమ్మా అటు. గుడ్. హాయ్. బాయ్ 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 బాయ్. నీకే బాయ్ బాయ్. జెండా అంటే 2 కాదు, ఒక దేశం టీవీ. మనకి తల ఎలాగో దేశానికి జెండా కూడా అలాంటిదే. అశేష భారతావనిని ఒక్క తాటిపై ఉంచడమే జెండా ఎజెండా. ఇంటింటా మువ్వన్నెల జెండా. హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర ప్రగతి కోసం అనుక్షణం శ్రమిస్తున్న రాష్ట్ర శిల్పి, ప్రగతికి ప్రతీక, అభివృద్ధికి అగ్రగామి, రాష్ట్రానికి మార్గదర్శకులు, ప్రజలందరికీ ఆత్మీయులు. వారి
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెలుగు పదంలో అభివృద్ధి పదంలో పయనింపజేస్తున్నటువంటి